ముందుగా ప్రేయర్తో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. సంతోష్ చదువుతున్నారండి, ఇక్కడ దాకా అయిపోయింది. సంతోష్ సమప్ కూడా అయిపోయింది కదండి ఇది. జయబాబా అండి. సంతోష్, నా వాయిస్ వినబడుతుందండి? వినపడుతుందండి. సంతోష్ గారి ఆడియో ప్రాబ్లం వచ్చింది. అదే లాస్ట్ టైం కూడా ఏదో వచ్చింది ఇష్యూ. సంతోష్ ఆడియో వినబట్లేదండి. అదే సమప్ కూడా అయిందండి. ఏమన్నా డిస్కషన్ అంటే టైం అయిపోయినట్టే జ్ఞాపకం అండి, పెండింగ్ ఉన్నట్టు లేరు. మరి మీరు సమప్ కూడా చేశారు, తర్వాత డిస్కషన్ ఏమైనా ఉంటే మనం తర్వాత చేద్దాం అన్నారు. అగో వి కంప్లీటెడ్. సంతోష్ పెట్టాడు. ఓకే ఓకే. ఓకే సార్, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇక్కడ ముఖ్యంగా ఈ పేరాల్లోనే తుర్యావస్థ గురించి మనం మాట్లాడుకున్నాం. పరమహంసలు అంటారు అని ఎలాగా కొన్ని వివరాలు ఇచ్చారు నాగేశ్వరరావు గారు. డివైన్ జంక్షన్ లో ఉన్నప్పుడు దీన్ని తుర్యావస్థ అంటారు అన్నది ఇక్కడ చెప్పారు. అలాగే మజూబ్ సాలిక్ మసూబ్, ఆ డామినెన్స్ ఏదైతే దాన్ని బట్టి ఆ స్థితి ఉంటుంది అన్నది ఇక్కడ చెప్పారండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే డిస్కస్ చేద్దాం, లేకపోతే ముందుకు వెళ్దాం అండి. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం అండి. జయబాబా అమ్మ గజలక్ష్మి గారు ఉన్నారండి. జయబాబా అండి, వినపడుతుందా సార్? స్పష్టంగా ఉందమ్మా. ఓకే, జయబాబా. The consciousness of the false limited I, which was there before Fana, matured through the process of involution, and the limited false I was replaced by the real limited I in Fana Phila. ఇక్కడ బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఫనా కన్నా ముందున్న ఈ పరిమితమైన అబద్ధమైన నేను, ఈ ఒక చైతన్యము ఈ అంతర్ముఖ ప్రయాణం లో పూర్తిగా పరిణతి చెందుతోంది. అలా చెందిన తర్వాత ఇదే ఈ పరిమితమైన అబద్ధమైన నేను నిజమైన తర్వాత అపరిమితమైన నేను రీప్లేస్ చేస్తుంది, ఫనాఫిల్లాలో రీప్లేస్ చేస్తుంది అని చెప్తున్నాను. ఇన్ బకాబిల్లా దిస్ మెచ్యూర్డ్ కాన్షియస్నెస్ ఈజ్ నౌ ఫోకస్డ్ అగైన్ and is fixed on the I as the real unlimited I, on the mind as universal mind, on energy as unbounded energy, and on the body as the universal body called the Mahakarana Sharir. బకాబిల్లాలో ఈ పూర్తిగా పరిణతి చెందిన చైతన్యము నేనుపై లగ్నమై పూర్తిగా అది నిజమైన అపరిమితమైన నేనుగా నిలుస్తుంది. అలాగే ఇందాక పైన చెప్పినట్టు ఈ అపరిమితమైన నేను మీద మనస్సుపై విశ్వాత్మకమైన మనసుగా, శక్తిపై అనంతమైన బంధించలేని హద్దులేని శక్తిగా, శరీరంపై విశ్వాత్మకమైన శరీరంగా లగ్నమై ఉంటుంది. ఈ శరీరాన్ని బాబా మహాకారణ శరీరం అని కూడా చెప్తున్నారు. ఇక్కడ an important fact must be noted here, that in the state of Bakabilla, simultaneously the same consciousness is also focused and fixed on the limited I, mind, energy and body. Wherefore, the Salik consciously experiences the false as falsity with the false, and the real as reality with the real. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఈ స్థితిలో, ఈ బకాబిల్లా స్థితిలో ఉన్నప్పుడు ఈ పరిమితమైన మరియు అపరిమితమైన నేను అంటే రెండు నేనులు కూడా, ఫాల్స్ నేను అండ్ రియల్ నేను కూడా
ఇది మనసుము, ప్రాణశక్తి, శరీరము పై పూర్తిగా పరిణతి చెంది వీటి అన్నిటి మీద చెందిన చైతన్యము ఏకకాలంలో ఒకేసారి లగ్నమై ఉంటుంది. అంటే పరిమితమైన నేను మీద, అపరిమితమైన నేను మీదే కాకుండా మనసు, ప్రాణశక్తి అండ్ శరీరం మీద కూడా. అందువల్లనే ఈ స్థితిలో ఉన్న సాలిక్ అసత్యంతోటి అసత్యంగా, సత్యంతో సత్యంగా ఉండి ఈ అసత్యతత్వాన్నిను, సత్యతత్వాన్ని ఏకకాలంలో అనుభవిస్తూ ఉంటారు. జై బాబా అండి. జై బాబా అమ్మ. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? జై బాబా సార్, సమాప్తి చేయండి సార్. అదే జై బాబా. ఒకసారి రోల్ చేయరా? యా, ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఫనాకి ముందు మనకి లిమిటెడ్ ఐ, పరిమితమైనటువంటి నేను ఉంది, అలాగే మనస్సు ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి ఫనాకి ముందు. కానీ ఫనాలోకి వచ్చినప్పుడు అవన్నీ సంబంధం తెగిపోయింది వాటితో కదా. ఎప్పుడు ఫనాఫిల్లాలోకి వచ్చేసేటప్పుడు, ఫనాఫిల్లాలోకి రాగానే ఏమైంది, ఈ ఫాల్స్ ఐ ప్లేస్లో అన్లిమిటెడ్ ఐ వచ్చి కూర్చుంది. అది మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం అదంతా. అయితే బకాబిల్లాలోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఫనాఫిల్లాలో ఏవి ఉండవు, అన్లిమిటెడ్ ఐ మాత్రమే ఉంటుంది కదా. కానీ బకాబిల్లాలోకి వచ్చేటప్పటికి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తాడు కదా సృష్టి చైతన్యంలోనికి. అందుచేత బాబా ఏమంటున్నారంటే, బకాబిల్లాలో ఈ పరిపక్వమైనటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉందో ఇది అన్లిమిటెడ్ ఐ మళ్ళీ వెనక్కి వచ్చి లిమిటెడ్ ఐ మీద కూడా లగ్నమై ఉంటుంది. అలాగే మళ్ళీ మనస్సు మీద లగ్నమై అది యూనివర్సల్ మైండ్గా పనిచేస్తుంది. ఎనర్జీ మీద లగ్నమై అన్బౌండెడ్ ఎనర్జీగా పనిచేస్తుంది. బాడీ మీద లగ్నమై యూనివర్సల్ బాడీగా పనిచేస్తుంది. అటువంటి బాడీని మహాకారణ శరీర్ అంటారు. అంటే ఏకకాలములో అన్లిమిటెడ్ ఆస్పెక్ట్స్, లిమిటెడ్ ఆస్పెక్ట్స్ ఈ రెండు కూడా ఉంటాయి ఆయనకి. ఇంకా బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంచెం రోల్ చేయండి సార్. బకాబిల్లా స్థితిలో ఏకకాలములో లిమిటెడ్ అయ్యి, లిమిటెడ్ ఎనర్జీ బాడీ కదా, అలాగే అన్లిమిటెడ్ రెండిటి మీద లగ్నమై ఉంటుంది. అంచేత ఇక్కడ సాలిక్ అని వాడారు. ఎందుకంటే మజూబ్ కారిక, అతను పూర్తిగా ఆ పారవశ్యానికి లొంగిపోకుండా అతను సంభాళించుకుని ఉంటాడు కాబట్టి సాలిక్. అతను సత్యముతో పనిచేస్తున్నప్పుడు అది సత్యము అని తెలుసును, అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అలాగే భ్రాంతితో పనిచేసేటప్పుడు, అసత్యంతో పనిచేసేటప్పుడు అది అసత్యము అని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడు. ఇది ఇక్కడ బాబా చెప్తున్న విషయం. అంటే ఇక్కడ మనకు పర్ఫెక్షన్ అనే పదాన్ని వాడుకుంటూ వచ్చారు కదా బాబా గాడ్ స్పీక్స్ లో. అది తను భగవంతుడు అయిపోగానే అది ఒక రకమైన పర్ఫెక్షన్. కానీ తిరిగి ఇతరులకు ఉపయోగపడేలాగా తిరిగి సృష్టి చైతన్యంలోకి రావడము మరింత ఎక్కువైనటువంటి పర్ఫెక్షన్. అది మనం అర్థం చేసుకోవాలి. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా సందేహాలు ఉన్నాయండి ఇక్కడ? ఓకే అమ్మా, కంటిన్యూ చేయండి. జై బాబా. Consequently, in God's state of Bakabilla, the same consciousness simultaneously experiences the dual experiences of I am God and I am human. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ పైన చెప్పిన దానికి ఫలితంగా ఈ బకాబిల్లా స్థితిలో భగవంతుడు ఆ గాడ్ స్టేట్, బకాబిల్లా స్టేట్ లో ఉన్నప్పుడు ఇదే చైతన్యము ద్వంద్వ అనుభవాలని అనుభవిస్తూ ఉంటుంది. ఏంటంటే నేను భగవంతుడిని, నేను మానవుణ్ణి అని ఈ రెండు ద్వంద్వాల అనుభవాల్ని కూడా ఏకకాలంలో అనుభవిస్తూ ఉంటుంది. Along with this dual experience, the same consciousness spontaneously also experiences without break
the infinite knowledge, power, and bliss of God, along with experiences of the weaknesses and sufferings of the humanity. ఈ చైతన్యం ఈ బకాబిల్లా స్థితిలో ఈ చైతన్యం అనంతమైన జ్ఞానము, శక్తి మరియు ఆనందముపై విరామం లేకుండా అనుభవిస్తూ ఉంటారు. అలాగే మానవునికి సంబంధించిన బాధలు మరియు బలహీనతలు కూడా ఏకకాలంలో అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ బకాబిల్లా స్థితిలో అతను భగవంతుడుగాను మరియు మానవుడిగా కూడా అనుభవం కలిగి ఉంటారని ఉంటారు అని బాబా చెప్తున్నారండి. ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్ చిన్నది, అది కూడా చదివేనండి. చదివేయండి అమ్మా. It follows that in God's state of Bakabilla, God, in the form of an ordinary human being, establishes himself in his divine life, or man abides in the life of God. అంటే ఈ బకాబిల్లా స్థితిలో భగవంతుడు ఎలా ఉంటారనంటే, మానవ ఆకారంలో ఉన్నప్పుడు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, అంటే మానవ ఆకారంలో ఉన్నప్పుడు తనను తాను భగవంతుడుగా ప్రకటీకరించుకుంటారు. అలాగే ఆ జీవనం సాగిస్తూ ఉంటారు. అలాగే మనిషిగా ఉన్నప్పుడు తను భగవంతునిలో జీవనం సాగిస్తూ ఉంటారు. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? 2 పేరాలు. ఓకే, సమప్ చేయండి సార్. జై బాబా. అంచేత సమ్మప్ చేస్తున్నారు బాబా. బకాబిల్లా స్థితిలో ఒకే చైతన్యము ఏకకాలములో నేను భగవంతుణ్ణి, నేను మానవుణ్ణి అనే అనుభవాలు రెండింటినీ కూడా పొందుతుంది. సో నేను భగవంతుణ్ణి అనే అనుభవం రాగానే లక్షణత్రయము, భగవంతుని లక్షణత్రయం అనేటువంటి అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము అతడు నిరంతరాయముగా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అలాగే నేను మానవుడను అనే అనుభవం రాగానే మానవాళి యొక్క బలహీనతలు, బాధలు ఇవి కూడా ఏకకాలములో అనుభవంలోకి వస్తూ ఉంటాయి. అది అంచేత బాబా ఏం చెప్తున్నారంటే, ఈ బకాబిల్లా అనే స్థితిని ఒక మాటలో చెప్తూ ఉన్నారు. ఒక సాధారణ మానవుడు ఈ బకాబిల్లా స్థితిలో భగవంతుని జీవితంలో సుస్థాపితమై భగవంతుడి జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తాడు. అదే బకాబిల్లా అని చెప్తున్నారు. ఈ స్థితిని బకాబిల్లా అంటాం. ఓకే, జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి? జై బాబా అండి. ఒక్క చిన్న క్లారిఫికేషన్ అండి. ఈ డ్యూయల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఐ యామ్ గాడ్, ఐ యామ్ హ్యూమన్ తర్వాత డ్యూయల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ వితౌట్ బ్రేక్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ ట్రయో, అది నాలెడ్జ్, పవర్, బ్లిస్. అలాగే ఈ ఎక్స్పీరియన్సెస్ కి అలాగే ఐఎమ్ గాడ్ అండ్ ఐఎమ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది? అంటే ఐఎమ్ గాడ్ అంటేనే ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ అని అనుకోవడం కదా. అదే So, ఐఎమ్ along గాడ్ with అంటే ఐఎమ్ గాడ్ అనే ఎక్స్పీరియన్స్ కి ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ కదా. ఐఎమ్ గాడ్ అనగానే ఇన్ఫినిట్ ట్రయో నేచర్ వచ్చి కూర్చుంటుంది. ఐఎమ్ హ్యూమన్ అనగానే సఫరింగ్స్, వీక్నెసెస్ వచ్చి కూర్చుంటాయి కదా. అంటే కొంచెం వర్డింగ్స్ యాడ్ ఆన్ వర్డ్స్ కింద వాడారండి అక్కడ, అలాంగ్ విత్ దిస్ డ్యూయల్ ఎక్స్పీరియన్స్. అంటే బాబా ఏం చెప్తున్నారంటే ఐఎమ్ గాడ్ అనేటువంటిది ఐసోలేటెడ్ ఎక్స్పీరియన్స్ కాదు, ఇవన్నీ కలిసి ఉంటాయి దానిలో, ఐఎమ్ గాడ్ లో కదా. అలాగే ఐఎమ్ హ్యూమన్ లో ఇవన్నీ కలిసి ఉంటాయి కదండి. ఐఎమ్ గాడ్ అనేటువంటిది ఇట్స్ నాట్ ఏ సాలిటరీ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఏ బాస్కెట్ లైక్. ఆ బాస్కెట్ లో ఇవన్నీ ఉంటాయి. అలాగే ఐఎమ్ హ్యూమన్ అనే బాస్కెట్ లో ఇవన్నీ ఉంటాయి. కళ్యాణ్ అలాగే అలాగే అలా అర్థం చేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నాను. అది రెండోది కూడా సార్, వితౌట్ బ్రేక్ అనే దానికి ఏమన్నా రిలవెన్స్ ఉందంటారా? అంటే అంటే ఒకసారి వచ్చి ఒకసారి పోవడం అనేది ఉండదండి, రెండు ఏకకాలంలో అనుభవిస్తూ ఉంటాడు. ఓకే ఓకే.
యాక్చువల్గా రెండు ఉండడం వల్లే మనకి సద్గురు మన గోడు వింటాడు, మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు అవును. మజూబులాగా ఉండిపోయాడు అనుకోండి, మనం ఏం చెప్తున్నామో మనం ఏం అడుగుతున్నామో ఏం తెలియదు అతనికి. కదా కదా అవునండి. ఓన్లీ ఐఆమ్ గాడ్ ఉంటుంది. సో ఐఆమ్ మ్యాన్ అనేటువంటిది కూడా ఉండబట్టి యాజ్ ఏ మ్యాన్ మన ఓడి వింటాడు, యాజ్ గాడ్ అది తీరుస్తాడు, అది సహాయం చేస్తాడు కదా. అంతే సార్. సో రెండు సైమల్టేనియస్గా అది వితౌట్ బ్రేక్ ఉన్న మూలని అతను చేస్తుంటాడు. బ్రేక్ ఉందనుకో మధ్యలో రేపు మాట్లాడదాం, ఇప్పుడు ఈవేళ లేదంటాడు కదా. ఈవేళ ఓన్లీ మ్యానే ఉందనుకోండి, రేపు గాడ్ వస్తుంది అప్పుడు చూద్దాంలే అంటాడు కదా. ఓకే. ఆ పరిస్థితి లేదు వితౌట్ బ్రేక్. అదే ఒక విధంగా చూస్తే సార్, అనంతమైన పేషెన్స్ కూడా ఎందుకుంటుందో సద్గురువుకి అంటే, అది లేకపోతే రియాలిటీని అనుభవిస్తూ ఫాల్స్నెస్ ఎదుర్కొంటే ఏదైనా కంప్లైంట్ చేస్తుంటే అది నథింగ్ అని తెలుసు కూడా దాన్ని ఓదార్చాలంటే చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి కదా. చాలా 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 పేషెన్స్ ఉండాలి. అవును, ఫర్ హిమ్ ఇట్స్ నథింగ్. కానీ మన చిన్న ప్రాబ్లానికి విన్నవించుకుంటే మన స్థాయికి వచ్చి ఆ అనుభవాన్ని తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు కుర్రోడు టైఫాయిడ్ తోటి ఏడ్ చేస్తూ ఉంటాడు, వాడు బిర్యానీ పెట్టమని. కదా తల్లి ఏముంటది, రేపు పెట్టేస్తాను నాన్న, రేపు పొద్దునే పెట్టేస్తానంటది. అలా లాలిస్తూ ఉంటది. ఎందుకని ఇది మదర్ నోస్, నెల దాకా వీడికి ఏం పెట్టకూడదని తెలుసు, కానీ వాడిని ఊరుకోబెడతా ఉంటుంది. అలాగా పాపం సద్గురు అవతారుడు కూడా వాళ్ళు అలాగా హ్యాండిల్ చేస్తూ ఉంటారన్నమాట వీడి ఇగ్నోరెన్స్ని. అవునండి. జయబాబు అండి, ఇది ఒక చిన్న ఇది బాబా ఈ యాక్సిడెంట్లు అవి అయినప్పుడు బాధను అనుభవిస్తూ కూడా మళ్ళీ తన పరమాత్మ కార్యక్రమాలు కూడా చేయడం అంటే ఈ స్టేట్ ఏనేమో అనిపిస్తోంది. అంతేనమ్మా. ఓకే. ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి, సందేహాలు కానీ దీని మీద? ఓకే. కళ్యాణ్, జయబాబు అండి. జై బాబా సార్. వాయిస్ బాగానే ఉంది కదా సార్? బాగుందండి. నెక్స్ట్ 2 పారాగ్రాఫ్స్ లో బకా బిల్లా గురించే బాబా సమ్మరైజ్ చేసి ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. In short, Bakabila is the state of God where abiding in or getting established in God is experienced by those who are defined as saliks or jivan muktas. అయితే బకాబిల్లా అంటే మనం అనేక సార్లు ముందు చెప్పుకున్నాం అండి, ఈ సూఫీ పదానికి బకా అంటే నివసించడం, కంటిన్యూ చేయడం అనేది అర్థం. బి అల్లా అంటే పాటుగా అని, అల్లాతో పాటుగా అని అర్థం. సో అలాగే భగవంతుడిలో జీవించడం లేకపోతే భగవంతుడితో పాటుగా జీవించడం అనేది భగవంతుడిలో సుస్థాపితం అనేది అవడం అనేది ఆ అర్థం వస్తుంది ఇక్కడ. సో ఇన్ షార్ట్, బకాబిల్లా ఈస్ ద స్టేట్ ఆఫ్ గాడ్ వేర్ అబైడింగ్ ఇన్ ఆర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గాడ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై దోస్ హూ ఆర్ డిఫైన్డ్ యాజ్ సాలిక్స్ ఆర్ జీవన్ ముక్తాస్. అయితే ఇలాగా ఈ భగవంతుడి యొక్క అనుభవం మానవ శరీరం కలిగి ఉండి అనుభవం పొందిన వారిని సాలిక్స్ లేదా జీవన్ ముక్తాస్ అంటారంటున్నారు. ద సాలిక్స్ కంటిన్యూస్లీ అండ్ కాన్షియస్లీ experience simultaneously the dual experience of the I am God state and I am human state, and accumulates infinite knowledge, power, and bliss simultaneously, experiencing human weakness and suffering, knowing their falsity to be based on manifestation of the finite nothing that manifests out of his own state of being everything and infinite. పొడుగాటి సెంటెన్స్ అండి. అయితే స్టార్టింగ్ లో ఈ సెంటెన్స్ మొదటి భాగంలో చెప్పింది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే పాయింట్. ఇక్కడ సేమ్ కాన్షియస్నెస్ తోటి డ్యూయల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఐ ఆమ్ గాడ్ స్టేట్, ఐ ఆమ్ హ్యూమన్ స్టేట్. అంటే ఒకే సమయంలో, ఒకే కాలంలో, ఒకే కాన్షియస్నెస్ తోటి సైమల్టేనియస్ గా నేను ఇదిని, నేను అదుక్కోడాని, అంటే అందులో నేను ఐఆమ్ గాడ్ స్టేట్ అంటే ఆ అనంత శక్తి, జ్ఞానం, ఆనందం అనే ఆ
ఏదైతే అట్రిబ్యూట్స్ ఉంటాయో అవి ఎక్స్పీరియన్స్ చేయడం, అలాగే దానికి ఆపోజిట్ గా ఉండే ఏంటి వీక్నెసెస్ సఫరింగ్ తో కూడిన లిమిటేషన్స్ తో కూడిన ఆ ఎక్స్పీరియన్స్ కూడా హ్యూమన్ అనేది. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే అంటున్నారు అంటే హ్యూమన్ వీక్నెస్ నోయింగ్ దేర్ ఫాల్సిటీ, అంటే ఇక్కడ ఈ అండర్ పిన్నింగ్ స్టేట్మెంట్ ఆ 3 వర్డ్స్ అండి. ఈ లిమిటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే దేనికి వీక్నెసెస్ కి హ్యూమన్ ఫామ్ తో పాటుగా వచ్చే ఆ సఫరింగ్స్, ఇవన్నీ కూడా అవన్నీ ఇల్యూజన్ లో భాగమే, ఇవన్నీ ఫాల్స్ అనేవి ఆ అనుభవంతో అనుభవిస్తున్నారు, ఆ అండర్స్టాండింగ్ తోటి అనుభవిస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైనది మనం అర్థం చేసుకోవాలనిపిస్తుందండి. ఎందుకు ఇవి ఫాల్సిటీ అని ఎలా తెలుసు అంటే మేనిఫెస్టేషన్, బికాజ్ అవి ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ఫాల్స్ నథింగ్, ఫైనైట్ నథింగ్ నుంచి వచ్చిన క్యాపిటల్ నథింగ్ క్యాపిటల్ ఎవ్రీథింగ్ వాడండి ఇక్కడ, వాటి నుంచి మేనిఫెస్ట్ అయినవే కాబట్టి అది దానంతట అవే దానికి ఏమి విలువ లేదు అన్నట్టు అనే అనుభవంతో ఈ సైమల్టేనియస్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంటుందని చెప్పారు. అయితే ఇక్కడ ఫైనైట్ నథింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, తను ఉన్న అనంతమైన అంటే ఎవ్రీథింగ్ ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్ నుంచి వచ్చిన ఫైనైట్ నథింగ్, దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అయితే ఇంకొక సందర్భంలో బాగా అర్థం కావడానికి సులువుగా చెప్పిన ఈ యొక్క స్టేట్మెంట్ అండి, దీంతో మనకి అది గుర్తు పెట్టుకుంటే అర్థమవుతుంది అనిపిస్తుంది. బాబా ఏం చెప్పారంటే, బిఫోర్ గాడ్ రియలైజేషన్ ఇల్యూజన్ ఈజ్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ నథింగ్. ఇక్కడ ఎవ్రీథింగ్ నథింగ్ స్మాల్ కేస్ అండి, స్మాల్ ఈ స్మాల్ ఎన్. బిఫోర్ గాడ్ రియలైజేషన్ ఇల్యూజన్ ఈజ్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ నథింగ్. అలాగే ఆఫ్టర్ గాడ్ రియలైజేషన్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఇల్యూజన్ ఈజ్ నథింగ్. ఇక్కడ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేది ఈ క్యాపిటల్ ఎన్ క్యాపిటల్, ఇల్యూజన్ లో ఎన్ క్యాపిటల్. సో ఆఫ్టర్ గాడ్ రియలైజేషన్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఇల్యూజన్ ఈజ్. ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మనం ఈ కంక్లూజన్ లో ఈ పారాగ్రాఫ్ కంక్లూజన్ లో చెప్పారు చూడండి, అది మనం ఈక్వేట్ చేసుకోవచ్చండి. ఆఫ్టర్ గాడ్ రిలేషన్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే ఫీలింగ్, ఇల్యూజన్ ఈజ్ నథింగ్ అంటే ఈ ఇల్యూజన్ ఉంది, ఇవన్నీ నేను చూస్తున్నాను కానీ అది నథింగ్, అది దాని యొక్క అది ఎవ్రీథింగ్ నుంచి వచ్చిన ఆ ఇల్యూజన్ పార్ట్, ఆ నథింగ్ ఫైనైట్ నథింగ్ ఏదైతే ఎవ్రీథింగ్ లో పార్ట్ గానే ఉంటుందో అదే ఇది అని అర్థం చేసుకుని దాని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఆ డ్యూయల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది అండి, అది ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ పాస్ చేద్దామండి, ఏమైనా క్వశ్చన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే సమ్మరీ కానీ తర్వాత ముందుకెళ్దాం. జై బాబా. ఇప్పుడు జై బాబా. జై బాబా. జై బాబా. హలో చెప్పండి చెప్పండి బాబు గారు. జై బాబా. జై బాబా సార్. అదే ఇక్కడ ఎక్యుములేట్స్ అన్న మాట వాడారండి. ఇక్కడ ఇవన్నీ సహజంగా మామూలుగా సైమల్టేనియస్ గా వచ్చేసి కదా, ఎక్యుములేట్స్ అన్నది ఎందుకు వాడారు ఇక్కడ? ఎక్యుములేట్స్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ పవర్ అండ్ బ్లిస్. ముందు కూడా వాడారండి ఇదే ఎక్యుములేట్స్ అన్నది. అవును. అదే దాసు మీరు ఏమైనా చెప్తారు దానికి? బాబు, ఎక్యుములేట్ అంటే అర్థం చూస్తే గ్యాదర్ ఆర్ ఎక్వైర్. అదే ఎక్వైరే కదా ఇక్కడ. అంటే ఫాల్సిటీ నుంచి రియాలిటీకి ఎక్వైర్ చేయడం ఉందా? అలా కాదు, అలా కాదు. ఐఎమ్ గాడ్ అనే ఎక్స్పీరియన్స్ రాగానే మొత్తం ట్రయో నేచర్ యొక్క అట్రిబ్యూట్స్ అన్ని కూడా ఎక్వైర్స్ కదా.
ఐఆమ్ హ్యూమన్ అనగానే వీక్నెసెస్ సఫరింగ్స్ అని హెక్వేర్స్ కదా, అలా తీసుకుంటే సరిపోద్ది. ఓకే ఓకే రాజుగారు అదే సరిపోయిందండి. అంతే అండి. ఇందాక చెప్పండి. అలాన్ సైడ్ కి ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో అది అదే ఆస్పెక్ట్ కదా ఇక్కడ కూడా. అంతే అంతే, ఆ సీట్ లో కూర్చోగానే దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ అన్ని వచ్చేస్తాయి కదా, అంతే. సమప్ చేయండి సార్. అంటే అక్యుములేట్స్ అంటే క్రమక్రమంగా పెరుగుతూ ఉండేదనే అర్థం అనుకుంటుందండి మైండ్ లో. అది కాకుండా ఇలాగా ఇందాక మనం అనుకున్నట్టు ఎక్వైర్ అనుకుంటే సరిపోతుంది అనుకుంటా. అంతే 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 అంతే. జై బాబా. ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలండి, జీవన్ముక్త అని ఉంది కదా, అది కొంచెం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫస్ట్ ఏంటి, భగవద్ అనుభవం రాగానే ఫస్ట్ మజ్రూబ్ కదా, అతడికి ఐఆమ్ గాడ్ అనే ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరు, ఐఆమ్ ఆల్సో ఏ మ్యాన్ అనేటువంటి స్థితి వైపుకి ప్రయాణం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ నుంచి. ఆ స్థితిలో తుర్యావస్థ అని మనం చెప్పుకున్నాం. అంటే ఏంటి, ఐఆమ్ మ్యాన్ ఐఆమ్ గాడ్ అనేటువంటి రెండు స్థితులు ఆసిలేట్ అవుతూ ఉంటాయి, ఊగిసలాట నడుస్తూ ఉంటుంది. అది కాసేపు ఐఆమ్ గాడ్ అనేది డామినెంట్ గా ఉంటుంది, కాసేపు ఐఆమ్ మ్యాన్ అనేది డామినెంట్ గా ఉంటుంది. అతన్ని పరమహంస అంటారు. అలా కాకుండా ఈ రెండు స్థితులు ఎస్టాబ్లిష్ అయిపోయాయి అనుకోండి, ఏకకాలంలో నేను భగవంతుణ్ణి నేను మానవుణ్ణి అని ఎస్టాబ్లిష్ అయిపోతే అతడు నెక్స్ట్ స్టెప్ జీవన్ముక్త అవుతాడు. సో మజ్రూబ్, పరమహంస, జీవన్ముక్త. అయితే జీవన్ముక్తకి అతనికి నేను భగవంతుణ్ణి అనే అనుభవం ఉంది, నేను మానవుణ్ణి అనే అనుభవం ఉంది, సహజ సమాధి స్థితిని అనుభవిస్తాడు. కానీ అతనికి ఇంకా ఆ అధికారాన్ని వాడుకునేటువంటి అవకాశం లేదు. అంటే అతనికి దైవీ ప్రణాళిక ప్రకారము బాధ్యత అప్పగించబడి ఉండదు. అది జీవన్ముక్త. మనం ఐఏఎస్ల ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం, మనం అందరూ ఐఏఎస్లే, కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోస్టింగ్ ఇస్తే వాడికి ఉన్నటువంటి అధికారాలన్నీ వాడుకోగలడు. ఆ పోస్టింగ్ లేకపోతే ఏం చేయలేడు అతను కదా, ఐఏఎస్ఏ అతను, కానీ అతని అధికారాన్ని ఉపయోగించలేడు. సో అది జీవన్ముక్త స్టేట్. అది అక్కడ వరకు బాబా దీనిలో చెప్తున్నారు. అంచేత ఇతను చాలికగానే ఉంటాడు, ఇతను నిరంతరాయముగా నేను భగవంతుణ్ణి నేను మానవుణ్ణి అనే అనుభవాల్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి నేను భగవంతుణ్ణి అనుకున్నప్పుడు భగవంతుని లక్షణత్రయాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అలాగే అతను నేను మానవుడను అనుకుంటాడు కాబట్టి అతను వీక్నెస్ సఫరింగ్ అది కూడా తెచ్చుకుంటాడు. అయితే అతనికి సత్యము సత్యముగా తెలుసు, అసత్యము అసత్యముగా తెలుసు. మానవుడి బలహీనతలు, అతని బాధలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో రాలేదు, తాను సర్వస్వము కాబట్టి తన ఆ సర్వస్వములో అంతర్లీనముగా దాగి ఉన్న నథింగ్ బయటకు వచ్చి మేనిఫెస్ట్ అయితేనే వీడికి ఈ బాధలన్నీ వచ్చాయి, ఇదంతా ఫాల్సిటీ అని వాడికి సంపూర్ణముగా తెలుస్తుంది. ఎస్ సార్. జై బాబా. ఎనీ డిస్కషన్ మీకు? ఆ రెండో సెంటెన్స్ లో సాలిక్ అన్నది సాలిక్ / జీవన్ముక్తాస్ అండి, ఒకటి సాలిక్ ఒకటేనా? అది రెండో సాలిక్, దే ఆర్ డిఫైన్డ్ ఎస్ సాలిక్స్ ఆర్ జీవన్ముక్తాస్. ఒకటేనండి, రెండు ఒకటే అని నా ఉద్దేశం. ద సాలిక్ కంటిన్యూయర్లీ అండ్ కాన్షియస్లీ ఎక్స్పీరియన్సెస్ అన్నారు కదా, అక్కడ యూ కెన్ సే సాలిక్ ఆర్ జీవన్ముక్త అంటారు అక్కడ రెండో సెంటెన్స్. అంటే మొట్టమొదటి మజూబ్ కదండి, ఫస్ట్ లో మజూబ్, అతను సాలిక్ అయ్యాడు ఇప్పుడు కదండి. అవునండి. సాలిక్ సూఫీ వర్డ్, జీవన్ముక్త వేదాంతిక్ వర్డ్, అంతే అండి, రెండు ఒకటే సార్. అంతేనండి. ఓకే ఓకే ఓకే. ఏమన్నా ప్రశ్నలు? లక్ష్మణ్, నేను చెప్పిన సమ్మరీ అది కరెక్టేనండి? ఒకసారి ఏమన్నా మీకు అనుమానం ఉంటే చెప్పండి. కరెక్టే సార్. కరెక్టే కదా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ అతను అడిగిన దానికి నాకు ఇందాక అనిపించింది అక్యుములేట్స్ అని. ఇక్కడ ఫస్ట్ సాలిక్ ఇక్కడ చూసారా, ఐఆమ్ గాడ్ స్టేట్ అండ్ ఐఆమ్ హ్యూమన్ స్టేట్ అని.
ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి ఆ వచ్చిన తర్వాత ఇవి ఈ క్వాలిటీస్ని అతను అక్యుములేట్ చేస్తాడు. అంటే బహుశా ఇక్కడ ఈ వెర్బ్ అక్యుములేట్ అని వాడడానికి కారణం వన్స్ హీ గెట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ స్టేట్, ఇది ఐఎమ్ గాడ్ అండ్ ఐఎమ్ హ్యూమన్ అని ఎస్టాబ్లిష్ అయ్యి నేను భగవంతుడిని అని తెలుసుకున్న తర్వాత నౌ హీ గ్యాదర్స్ దిస్ ఎక్స్పీరియన్స్. అదే గ్యాదర్స్ ఆర్ ఎక్వైర్స్ వాట్ ఆ సెన్స్ లోనే తీసుకోండి. అంతే తర్వాత అంతే. ఇక్కడ ఫైనైట్ నథింగ్ అని చెప్పడంలో నథింగ్ కి రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఇన్ఫినిట్ నథింగ్, ఫైనైట్ నథింగ్. ఇన్ఫినిట్ నథింగ్ అంటే ఈ యూనివర్సల్ బాడీ, యూనివర్సల్ మైండ్, యూనివర్సల్ ఎనర్జీ ఆ ఆస్పెక్ట్. ఫైనైట్ నథింగ్ అంటే లిమిటెడ్ బాడీ, మనకుండే బాడీ, మైండ్, ఎనర్జీ. సో మనకు ముందు పారాగ్రాఫ్ లో ఎలాగా ఒకసారి సాలిక్ అయిన తర్వాత అతనికి ఆ యూనివర్సల్ ఆస్పెక్ట్స్ తో కనెక్ట్ అయిపోతాడు, అంటే ఇన్ఫినిట్ నథింగ్ తో. ఫైనైట్ నథింగ్ తో కూడా కనెక్ట్ అవుతాడు. ఇక్కడ ఫైనైట్ నథింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది డిసెండింగ్ కాబట్టి ఈ ఆస్పెక్ట్ ని ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఈ మూడింటితో పాటు అతను తనే ఈ పరిమితమైన శరీరం, మనస్సు, ప్రాణశక్తి అని కూడా అనుకుంటాడు. కానీ అతను ప్యారలల్ గా ఇన్ఫినిట్ నథింగ్ కూడా అనుకుంటాడు, ఎందుకంటే ఆ ముందు పారాగ్రాఫ్స్ మనకి ఇక్కడ చెప్పారు. ఓకే, అతను ఇది కూడా అనుకుంటాడు. జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ ఆల్సో అంటే యూనివర్సల్ బాడీలో ఉన్నప్పుడు, యూనివర్సల్ మైండ్ అన్నీ ఉన్నప్పుడు ఫైనైట్ సంస్కారాలాగే యూనివర్సల్ సంస్కారాలు అని కూడా ఏమైనా ఉంటాయి అక్కడ? అలా ఏమైనా కాన్సెప్ట్ ఉందా? అలాగేం లేదా? యూనివర్సల్ సంస్కారాస్ అలాగేం లేదండి, కాకపోతే అతనికి యూనివర్సల్ వర్క్ చేయడానికి యోగా వాడతారు. యోగా అవి బైండింగ్ సంస్కారాస్ కావండి, అవి బైండింగ్ సంస్కారాస్ కావు, అవి యోగా పెర్ఫార్మెన్స్ పర్పస్ ఉంటాయి అన్నమాట. అవి అంతే, వర్క్ చేయడానికి. అంతే. యూనివర్సల్ వర్క్ కి అవి వస్తాయి, సద్గురుకి అవుతారు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ముందుకు వెళ్దామండి. In Bakabila, the life of God in human being established, man as God experiences the Sahaj Samadhi. అయితే ఇక్కడ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ బకాబిల్లా స్టేట్ కి సంబంధించిన ఇంకొక క్వాలిటీ చెప్తున్నారండి. ఇలాగా భగవంతుడు మానవ రూపంలో ఉన్నప్పుడు ఈ బకాబిల్లా స్టేట్ లో మ్యాన్ గాను అలాగే గాడ్ గాను ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాన్ని సహజ సమాధి అని కూడా అంటారు. దిస్ మీన్స్ దట్ మ్యాన్ యాజ్ గాడ్ సైమల్టేనియస్లీ విత్ ద లీస్ట్ ఎఫర్ట్ has continually and automatically the dual experiences of God and of man. This is the state of perfection. అయితే ఇక్కడ ఇందాక మనం అనుకున్న బోత్ గాడ్ ఎక్స్పీరియన్స్ అలాగే మానవ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ రెండు కూడా ఆ ఎక్స్పీరియన్సెస్ సైమల్టేనియస్ గా ఏకకాలంలో అలాగే అప్రయత్నంగా ఎటువంటి ఎఫర్ట్ లేకుండా కంటిన్యూస్ గా ఆటోమేటిక్ గా ఆ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అంటున్నారు. దాన్నే సహజ సమాధి అన్నారు. దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్. ఇదే పరిపూర్ణత యొక్క స్టేట్ అని కూడా చెప్తున్నారండి. ఇది ఫర్దర్ గా నెక్స్ట్ పారాగ్రాఫ్ లో పర్ఫెక్షన్ గురించి చెప్తున్నారండి. కంటిన్యూ చేద్దాం సార్. ఇక్కడ పర్ఫెక్షన్ జనరల్లీ క్యారీస్ విత్ ఇట్ ద సెన్స్ ఆఫ్ హైయెస్ట్ పిచ్ ఆఫ్ ఆర్ ది ఎక్స్ట్రీమ్ టైప్ ఆఫ్ accomplishment, and perfection as such cannot be more perfect. అయితే ఇక్కడ పర్ఫెక్షన్ జనరల్ గానే మనం అనుకున్నప్పుడు పర్ఫెక్షన్ అంటే ఏంటి? ఏదో ఒక విషయంలో సర్వోన్నత స్థాయి అన్నమాట. ఆ పిచ్ అనేది హైయెస్ట్ సెన్స్ లో వాడుతూ ఉంటాం మనం. అలాగే దానికి ఒక ఎక్స్ట్రీమ్ టైప్, దానికి మించి ఇంకొక సూపర్లేటివ్ అనేది లేని స్టేట్ ని, లేని ఆ యొక్క విషయాన్ని దాన్ని పర్ఫెక్షన్ అని మనం వాడుతుంటాం. అయితే ఇక్కడ పర్ఫెక్షన్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కదా చెప్పింది. సో పర్ఫెక్షన్ జనరల్ గా ఏంటి అనేది ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ లో బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే పర్ఫెక్షన్ యాజ్ సచ్ కెనాట్ బికమ్ మోర్ పర్ఫెక్ట్.
అంటే పర్ఫెక్ట్ అనేది ఆ సర్వోన్నత స్థాయి చేరిపోయింది. ఇప్పుడు సర్వోన్నత స్థాయి కన్నా పైన మించింది ఇంకొకటి ఉంది అంటే, ఇంకొక స్థాయి గాని, ఇంకొక విషయం గాని ఉంది అంటే అది పర్ఫెక్షన్ కానట్టుదే కదా! సో జనరల్ గా పర్ఫెక్షన్ అంటే ఆ సర్వోన్నత స్థాయి అని చెప్తున్నారు. బట్ వెన్ ద టర్మ్ పర్ఫెక్షన్ ఈస్ యూజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాలిటీ, there are 3 types of perfection in the state of sulukiyat of bakabila. అయితే కానీ ఈ పర్ఫెక్ట్స్ అనే విషయం మనం ఈ రియాలిటీ అనే రన్ లో మనం వాడినట్టయితే, అంటే ఈ సత్యానుభవం పొందిన తర్వాత మనం ఏదైతే క్రాస్ టాక్ ఉన్నట్టుందండి, మ్యూట్ లోకి వెళ్ళాలి. అయితే ఈ పర్ఫెక్షన్ అనేది ఈ యొక్క రియాలిటీ లర్మ్స్ లో చెప్పుకోవాలి అంటే దాంట్లో 3 రకాలు ఉన్నాయి. ఈ ఏదైతే స్టేట్ ఆఫ్ సులూకియత్ కానీ ఆ బకాబిల్లా అని అనుకున్నాం, దానికి 3 రకాలు ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారు. ద ఫస్ట్ టైప్ ఈజ్ నోన్ యాజ్ కామిల్, ద పర్ఫెక్ట్ వన్. ద సెకండ్ టైప్ ఈజ్ నోన్ యాజ్ అక్మల్, ద మోస్ట్ పర్ఫెక్ట్ వన్. ద థర్డ్ టైప్ ఈజ్ నోన్ యాజ్ ముకమ్మిల్, ద సుప్రీంలీ పర్ఫెక్ట్ వన్. అయితే ఇక్కడ ఈ 3 రకాలు ఏంటి అంటే కామిల్, అక్మల్, ముకమ్మిల్. ఈ 3 సూఫీ పదాలు ఆ డెఫినేషన్స్ ఇస్తూ బాబా చెప్తున్నారండి. కామిల్ అంటే పర్ఫెక్ట్ వన్, అంటే పరిపూర్ణత్వం చెందిన ఒక వాడ అని. అలాగే అక్మల్ అంటే ద మోస్ట్ పర్ఫెక్ట్ మ్యాన్, అంటే దీనికన్నా నెక్స్ట్ లెవెల్ అనుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి. అంటే ఇది మోస్ట్ పర్ఫెక్ట్, అంటే దానికన్నా ఇంకా ఆ సెకండ్ టైప్ అనేది ఈ రకంగా వాడారు. సుప్రీంలీ పర్ఫెక్ట్ వన్ అనేది ముకమ్మిల్, అంటే ఇంకా మహోన్నతమైన స్థితి అన్నమాట. ఈ మూడిట్లో కల్లా మహోన్నతమైన స్థితి. అయితే ఇక్కడ మనం ఒక థంబ్ రూల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క పర్ఫెక్షన్ అనేది ఈ స్థితి ఏదైతే పొందిన తర్వాత అనుభవం ఉంటుందో ఆ అనుభవంలో తేడాలు కాదు ఇది. అది ఏంటో కూడా తర్వాత పారాగ్రాఫ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అది వాళ్ళు చేసే, ఎందుకంటే ఇందాక మనం జీవన్ ముక్త డిస్కషన్ వచ్చినప్పుడు అనుకున్నాం, ఇది వాళ్ళకి ఇంకా బాధ్యతలు ఈ అప్పగించిన బాధ్యతలలో వచ్చిన డిఫరెన్సెస్ తప్ప ఆ అనుభవించే స్టేట్ లో డిఫరెన్సెస్ కింద మనం దీన్ని అర్థం చేసుకోకూడదు. అది ఇక్కడ బాబా ఇక్కడ వరకు చెప్పారండి ఈ పారాగ్రాఫ్ లో. ఇక్కడ వరకు డిస్కస్ చేసి మళ్ళీ ముందుకెళ్దాం. ఏమైనా కమెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? షిరీన్ ఏదో అడుగుతున్నాడు, ఒక్క నిమిషం. Question, for analogy's sake, can we take Bakabilla as when Upasani Maharaj hitting Baba with a stone and Baba subsequently gaining I am human experience along with I am God experience? అదే ఉపాసని మహారాజ్ ఎక్స్పీరియన్స్, అదే బాబాని రాయితో కొట్టడం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బకాబిల్లా స్థితికి బాబా రావడంగా మనం పరిగణించవచ్చా అన్నది షిరీన్ ప్రశ్న. దాస్ అది కరెక్టానండి? అవును సార్. బాబా యాక్చువల్ గా చెప్పండి లక్ష్మణ్. అంతే సార్. అంటే అతని అండర్స్టాండింగ్ నేను అదే అనుకున్నాను. ఇంకా మీరు యాడ్ చేయండి. అదే ఇంకా కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, రాయి పెట్టి కొట్టిన వెంటనే అతను ఆసిలేషన్లోకి వెళ్ళాడు. అది ఎస్టాబ్లిష్ అవ్వడానికి 7 years పట్టింది కదా.
ఆ 7 years అయిపోయిన తర్వాత యు ఆర్ ది అవతార్ అని డిక్లేర్ చేశాడు అతను. అంటే నా ఉద్దేశం అప్పుడు బకాబిల్లాలో అతను ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటాడు అని 1921 ఆ టైంలో బిఫోర్ టేకింగ్ లీవ్ ఎట్ సకోరి ఆశ్రమ్ ఫ్రమ్ ఉపాసని. అప్పుడు దాకా ఆసిలేషన్ నడిచింది అని కదా. ఆ కమింగ్ డౌన్ స్టేట్ అంటున్నారు కదా బాబా, కమింగ్ డౌన్ స్టేట్ ఆఫ్ ది అవతార్. ఓకే. నాకు ఏమనిపిస్తుంది అంటే అతను కొట్టిన తర్వాత అతను బకాబిల్లా స్టేట్ కి వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే బాబా మాటలు బట్టి అయితే నేను అది అవును కాకపోతే అవును అథారిటీ అనేది ఈ ట్రాన్స్ఫర్డ్ 1921 డిసెంబర్ ఆ టైంలో 22 అవ్వచ్చు. జాన్యువరి. ఎస్ ఎస్ ఎందుకంటే మీకు అయితే జీవన్ముక్తి అవ్వడం వేరు, అథారిటీ వేరు ఇది చేయడానికి. ఓకే. చెప్పండి అయితే అయితే ఇంకొక సందర్భంలో అండి మంజులేమిలో ఉన్నప్పుడు బాబా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ దాని ప్రకారం అయితే నార్మల్ కాన్షియస్నెస్ అంటే అడుగుతారనమాట. మామూలుగా ఒక గురువుకి ఎందుకు అంతమంది గురువులు ఉంటారు అంటే అన్నదానికి బాబా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లో యాక్చువల్ గా గాడ్ రియలైజేషన్ ఇచ్చేది ఒక గురువే, కానీ నార్మల్ కాన్షియస్నెస్ కి రావడానికి వేరే గురువుల సహాయం అవసరం ఉంటుంది అని చెప్పారు. తన సందర్భంలో ఎగ్జాంపుల్ చెప్తూ నాకు నార్మల్ కాన్షియస్నెస్ రావడానికి అన్ని సంవత్సరాలు పట్టింది అని క్లియర్ గా చెప్పారండి. సో అందులో భాగంగా ఇందాక మనం అనుకున్న ఆసిలేషన్స్ అని కానీ ఫుల్ గా గాడ్ కాన్షియస్నెస్ ఇప్పుడు మనం కంటిన్యూస్ గా నిరంతరంగా కాన్షియస్ గా 2 రకాల డ్యూయల్ ఎక్స్పీరియన్సెస్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ హ్యూమన్ అనే ఎక్స్పీరియన్స్ రావడానికి అంతకాలం పట్టింది అని అనిపిస్తుందండి. కాకపోతే అంత క్లియర్ గా లేదు కూడా అంటే సైమల్టేనియస్ గా వచ్చిందని దానికి. ఓకే. అంటే మీరు ఆ రాయి తగిలినప్పటి నుండి బాబా ఏదైతే 7 years ఉన్నారో సాకరులో, అదే నాగేశ్వరరావు గారు చెప్పినట్టు బహుశా ఆ టైం అంటే కంప్లీట్ గా అందులో ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆ టైం పట్టి ఉండొచ్చు అని అంటున్నారు. అంతే కదా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం అనుకున్న ఈ కంటిన్యూస్ అన్నారు కదా, కంటిన్యూస్ అండ్ వితౌట్ లీస్ట్ ఎఫర్ట్, వితౌట్ ఎనీ ఎఫర్ట్ అది కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్ అనేది బహుశా అది అంత క్లియర్ గా లేదు కదా అక్కడ ఆ పాయింట్ లో వచ్చేసింది దానికి. తర్వాత లక్ష్మణ్ ప్రతి సద్గురువు కూడా ఆ బకాబిల్లాలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి విపరీతమైన ఆవేదన పడినట్టుగా ఉంటుంది ఏ సద్గురువు లైఫ్ స్టోరీ చూసినా. అవునండి, రైట్. సఫరింగ్ అనేది బాబా కూడా సఫరింగ్ విపరీతంగా ఉంటది. లోపల నుంచి ఇన్నర్ కాల్ రావడము, అదేంటో తెలియకపోవడము, ఇదంతా ప్రతివాడు అనుభవించారు. 5 సద్గురువులు అలాగే అవతారుడు కూడా అనుభవించాడు కదా. అయితే బహుశా ఇది మీరు అన్నట్టు అదొక బిగినింగ్ స్టెప్ లాగా కావచ్చు. అంటే ఇంకా ఆ మూమెంట్ లో రాయితో కొట్టినప్పటి నుండి స్టార్ట్ అయ్యి స్లోగా అది ఆసిలేట్ అయ్యి అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనమాట. అయి ఉండొచ్చు. అవును. అప్పుడు అతను చేతులు జోడించి యు ఆర్ ది అవతార్, యు ఆర్ ది ఆదిశక్తి అని డిక్లేర్ చేశాడు. అంటే నౌ హీఈస్ టోటల్లీ ఎస్టాబ్లిష్ ఇన్ బకాబిల్లా అనుకుంటున్నాను నేను. అది యా. జై బాబా, జై బాబా. అయి ఉండొచ్చు సార్. ఎక్స్ట్రీమ్ పుష్ అండ్ పుల్ కదా అది. అక్కడి నుంచి రావడం అంటే ఆల్మోస్ట్ ఆక్సిలేషన్స్ కింద ఏమన్నా అయి ఉండొచ్చు. అది సమాప్తి చేసేస్తాను ఒకసారి. ఇక్కడ బాబా బకాబిల్లా, సహజ సమాధి ఆ 2 పదాలకి చెప్తున్నారు. బకాబిల్లా స్థితిని సాధించిన వాడు సహజ సమాధి స్థితిని అనుభవిస్తాడు. సహజ సమాధి అంటే ఏకకాలంలో నేను భగవంతుణ్ణి, నేను మానవుణ్ణి కూడా అనే అనుభవము. అది అంటే సైమల్టేనియస్ గా ఎటువంటి ప్రయత్నం అక్కర్లేకుండా నిరంతరాయముగా అప్రయత్నముగా ఈ స్థితులను రెండింటినీ అనుభవిస్తూ ఉంటాడు. దీనిని పరిపూర్ణత అనే స్థితిగా చెప్పవచ్చును. బాబా అన్నారు పరిపూర్ణత అంటే మనం ప్రపంచంలో ఇచ్చే అర్థం ఏంటంటే పర్ఫెక్షన్ అనగానే ఇంకంతకంటే సాధించవలసింది ఏది మిగిలి లేదు. ఆ స్థితినే పెర్ఫెక్షన్ అంటాం. ఇంకా ఏదో సాధించవలసిన స్థితి మిగిలి ఉంటే దానిని ఇంకా పెర్ఫెక్షన్ అన్నాం. ఇంకా పెర్ఫెక్షన్ రీచ్ అవ్వలేదండి అని అంటాం. కానీ ఆధ్యాత్మికతలో మాత్రము అది అంటే దైవత్వానికి సంబంధించి ఈ బకాబిల్లా స్థితిలో సులూకియత్ అనేటువంటి స్థితిని అనుభవించేటప్పుడు ఈ పెర్ఫెక్షన్ని 3 రకాలుగా మనము చెబుతాము అని బాబా వాడాడు. అంటే ఈ 3 వాళ్ళు ఉండేటువంటి స్థితిలో తేడా కాదు, వాళ్ళ ఆ స్థితిని ఉపయోగించేటువంటి అధికారంలో తేడా. అది బాబా తర్వాత చెప్తారు. అది ఫస్ట్ ఏమన్నారంటే పర్ఫెక్ట్ వన్ అన్నారు, రెండోది మోస్ట్ పర్ఫెక్ట్ వన్ అన్నారు, మూడోది సుప్రీంలీ పర్ఫెక్ట్ వన్ అన్నారు,
పర్ఫెక్ట్ వన్ అంటే మజూబ్, మోస్ట్ పర్ఫెక్ట్ వన్ అంటే జీవన్ముక్త, సుప్రీంలీ పర్ఫెక్ట్ వన్ అంటే కుతుబ్, సద్గురువు. ఇవి మీకు సప్లిమెంట్లో చివరిలో గ్లోసరీలో క్లియర్గా ఇచ్చారండి బాబా ఇవి ఈ పదాలు. కామిల్, అక్మల్, ముకమ్మిల్ అంటే పర్ఫెక్ట్ వన్ అంటే మజూబ్, మోస్ట్ పర్ఫెక్ట్ వన్ అంటే జీవన్ముక్త, సుప్రీంలీ పర్ఫెక్ట్ వన్ అంటే సద్గురు. ఈ 3. ఎస్ సార్. సార్ ఇక్కడ చిన్న కరెక్షన్. ఇక్కడ కామిల్ అంటే మజూబ్ కాదండి, ఇవన్నీ 3 కూడా సాలిక్ లో టైప్స్. ఒక్కసారి అదే అనిపిస్తుందండి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సులుకియత్ ఆఫ్ సులుకియత్ అన్నారు. అంటే ఇది యాక్చువల్ గా మనకి వేఫారర్స్ లో దీని డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే సాలికే కామిల్, సాలికే అక్మల్, సాలికే ముకమ్మిల్ అంటే 3 సాలిక్లే కాబట్టి మజూబ్ రాదు అని. మజూబ్ రాదు. ఇక్కడ దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే సాలికే కామిల్ అంటే హూ హ్యాస్ నో సర్కిల్ అండ్ నో డ్యూటీ బట్ కెన్ మేక్ వన్ అదర్ సోల్ స్పిరిచువల్లీ లైక్ హిమ్సెల్ఫ్. నేను వేఫారర్స్ లో ఎక్స్ప్లెనేషన్ చదువుతున్నాను దీన్ని. అవును. ఇక్కడ బాబా ఇచ్చింది కూడా మీకు పేజ్ నెంబర్ 296 అండి గ్లోసరీలో. సాలిక్ ఏ కామిల్ అంటే జీవన్ముక్త అన్నారు. దాటిపోయిందండి. 295 296 పేజ్ నెంబర్. ఇక్కడ ఇచ్చారు. మీరు చెప్పింది సరిపోతుంది. అదే అదిగో సాలిక్ అక్కమల్ అన్నారు చూడండి, సాలిక్ అక్కమల్, అలాగే సాలిక్ కామిల్ జీవన్ముక్త, సాలిక్ ముకమ్మిల్ సద్గురు. ఫస్ట్ ఒకటే తేడా, తర్వాత సాలిక్ స్టేట్ సాలిక్ అన్నమాట. అది మీరు అన్నది కరెక్టే. సాలిక్ అయిన తర్వాత మజూబ్ అవ్వడు కదా, మజూబ్ దాటితేనే సాలిక్లోకి వస్తాడు. వేఫారర్స్ లో పేజ్ తర్వాత ఉందండి. ఓకే. ఎస్ సార్. మజూబ్ స్థితిలో ఇంకా గాడ్ కాన్షియస్నెస్ ఇంకా లేదు కదండి, ఇంకొకరికి సహాయం చేసే పరిస్థితి లేదు. అది ఇందులోనే మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 2 పారాగ్రాఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాసు ఈ సూఫీ టర్మ్స్ అంటే రూట్ పర్షియన్, ఇవి అరబిక్, ఇవి సూఫీ టర్మ్స్ ఇందులో మిక్స్ ఉన్నాయండి. పర్షియన్ ఉంది, అరబిక్ ఉంది, ఉర్దూ ఉంది. అంటే చెప్పిన పర్ఫెక్ట్ మాస్టర్ ఎవరైతే ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారో వాళ్ళు రాసిన సోర్స్ పదాలు బట్టి బాబా వాడడం జరిగింది. ఇప్పుడు బహుశా ఈ కామిల్, అక్మల్ అనేది పర్షియన్ గానే అరబిక్ గానే అయి ఉంటాయి, ఈ ఉర్దూ వర్డ్స్ కాదు. ఇవి ఉన్నాయి అక్కడ. అంటే మనకి గ్లాసరీలో ఇచ్చారు అది ఏ భాషకు చెందిందని కొన్నింటికి. ఇదే ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి సమ్మరీ మీద? జవాబు అండి, ఈ 3 కూడా అరబిక్ వర్డ్స్ అండి. అరబిక్ అమ్మా? అరబిక్ అండి. కామిల్, అక్మల్, ముకమ్మిల్ 3 కూడాను అరబిక్ వర్డ్స్. థ్యాంక్ యూ. జై బాబా. ఇంకా మనకి 10 minutes ఉందండి. అమ్మ రాధ గారు మీరు చదవగలరా లేకపోతే నేనన్నా ఎవరన్నా చదువుతాం? నెట్ చదువుతాను సార్. నా వాయిస్ ఉందండి మీ పర్ఫెక్ట్ గా ఉంది. ట్రై చేయండి, చదవండి. There is absolutely no difference whatsoever in their continual and conscious experience of the eternal reality, but the degrees of comparison that are attached to the perfection are due to the difference in the function of the offices of perfection. Hence, due to difference in function, different attributes are attached to each type of perfection. ఈ ముందు పేరాలో మనం చదువుకున్న వాటిలో కామిలు, ఆత్మలు అండ్ ముక్కమిలు వాటి గురించి చెప్పుకున్నాం కదా. ఆ డిఫరెన్స్ లో ఉండేటటువంటి దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు అనుభవించే ఏదైతే ఉందో ఆ ఎరుకుతో కూడినటువంటి ఆ శాశ్వతం యొక్క సత్యత్వం యొక్క అనుభవములో ఎటువంటి భేదము ఉండదు. ఆత్మలు అవ్వచ్చు,
కామిల్ అవ్వచ్చు, ముక్కామిల్ అవ్వచ్చు. ముగ్గురు కూడా వాళ్ళ యొక్క సత్యత్వం యొక్క అనుభవము ముగ్గురిది కూడా ఒకేలాగా ఉంటుంది. ఎటువంటి భేదము ఉండదు. కానీ వాళ్ళ చేసేటటువంటి ఆఫీస్ లో ఉండేటటువంటి ఆ కార్యస్థానం యొక్క విధి నిర్వహణలో ఉండేటటువంటి భేదమే ఈ పరిపూర్ణతకు ఉండేటటువంటి ఆ భేదము, ఆ తారతమ్యత ఉండేటటువంటి ఆ స్థాయిల్ని ఆపాదించడం జరిగింది అనేది ఇక్కడ చెప్తున్నారు. Hence, due to difference in function, different attributes are attached to each type of perfection. అంటే వాళ్ళు ఎటువంటి పని చేస్తున్నారు, ఆ పనికి అనుగుణంగా ఆ ఒక్కొక్క పరిపూర్ణతకి ఒక్కొక్క గుణం అనేది జోడించబడింది అనేది ఈ పేరాలో చెప్తున్నారు. కానీ వారు అనుభవించేటటువంటి ఆ శాశ్వత సత్యత్వం యొక్క అనుభవంలో ఎటువంటి భేదము కూడా లేదు అనేది ఈ పేరాలో చెప్తున్నారు. సార్ నెక్స్ట్ కంటిన్యూ చేసేనా? చేశాను. Okay. The Kamil can spontaneously give conscious experience of the realization of God to only one man and make only that man like unto him in the eternal experience of the reality. అయితే ఈ కామిల్ ఆ స్థితిలో ఉండేటటువంటి ఆ వ్యక్తి ఈ భగవద్ అనుభవం యొక్క ఎరుకతో కూడినటువంటి అనుభవాన్ని ఎవరికైనా ఒక వ్యక్తికి మాత్రమే అప్రయత్నికంగా ఈ అతని తాలూకా ఏదైతే ఆ స్థితి ఉందో ఆ స్థితిని అందించగలడు. అలాగే ఆ శాశ్వతం యొక్క సత్యత్వం యొక్క అనుభవాన్ని పొందడంలో ఆ మానవుణ్ణి తనంతవాడిగా చేయగలడు. ఒక్క వ్యక్తిని మాత్రమే కామిలు అతడంతటి వాడిగా చేయగలడు. ద ఆత్మల్ కెన్ మేక్ మెనీ లైక్ ఆన్ టు హిమ్ ఇన్ ఎక్స్పీరియన్స్. కానీ ఆత్మలు మాత్రం చాలా ఎక్కువ మందిని అతనంతటి వాడిగా చేయగలడని చెప్తున్నారు. whereas the Mukkamil can make not only any number, even all in the creation, like unto him in the experience of the eternal reality. అయితే ఈ ముక్కామిల్ దగ్గరకు వచ్చేసరికి అతను తనంతటి వాడిగా అంటే అక్కడ నెంబర్తో మరి ఇంకా లేదు, అంటే ఈ సృష్టిలో మొత్తం అందరినీ ఆ శాశ్వత సత్యత్వం యొక్క అనుభవాన్ని పొందడంలో తనంత వారుగా చేయగలరు ఎవరు? ఈ ముక్కామెలు. కానీ ఆత్మలు చూసుకున్నట్లయితే అతను కొంతమందికి ఇవ్వగలరు అనేది ఇక్కడ చెప్తున్నారు. కామెలైతే ఒక్కరినే తనంతటి వాడిగా చేయగలరు. ఆత్మలైతే చాలా ఎక్కువ మందికి తనంతటి వాడుగా ఆ శాశ్వత సత్యత్వాన్ని అందించగలరు. కానీ ముక్కామెలకు వచ్చేసరికి నెంబర్తో సంబంధం లేదు. అంటే యావత్ సృష్టిలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ శాశ్వత సత్యత్వం యొక్క అనుభవాన్ని పొందడంలో తనంతటి వారుగా చేయగలడు. But he can also spontaneously bestow on any number the transfiguration of their physical bodies and even make their psychic appear and live and experience like onto his own physical body in the grass world, together with giving the eternal conscious experience of the reality. ఇంకా ఈ ముక్కామెల్ ఉండేటటువంటి అతనికి ఉండేటటువంటి ఆ స్థితి ఎలాంటిది ఇంకా చెప్తున్నారంటే ఎలా చేయగలడని అంటే ఈ ఎవరికైతే తనంతటి వారుగా చేయగలడో కదా అతడు ఆ ఎంతమందికైనా ఆ ఎరుకుతో కూడిన శాశ్వత సత్యత్వం యొక్క అనుభవంతో ఇవ్వడంతో పాటు వారి భౌతిక శరీరాలను రూపాంతరం చెందించి వారి శరీర ఆకృతి ఆ స్థూల ప్రపంచంలో తన స్వీయ భౌతిక శరీరం లాగే కనిపించేలా, వారు తనలాగే జీవనం సాగించేలా, తనలాగే అనుభవాలను పొందేలా అప్రయత్నంగా చేయగలడు అనేది ఇక్కడ చెప్తున్నాను. అంటే ముక్కామేలు అతనంతటి వాడిని చేయగల అతనలాగే మారిపోవడం, అంటే తనలాగే జీవనం సాగించిన అన్ని కూడా ఆ రకంగా ఇచ్చేటట్లు చేయగలిగేటటువంటి శక్తి ఈ ముక్కామెల్కి ఉంది అనేది ఇక్కడ ఈ పేరాలో చెప్తున్నారు. ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు. స్టార్ రేపు చెప్పుకుందాం అండి. స్టార్ అది సరిపోదు టైం. లాస్ట్ ఒక్క పేర ఒక్క లైన్ ఉంది, చదివేనా సార్? టైం సరిపోదండి. ఓకే, కొత్త పేరాలోకి వెళ్ళాం కన్నా అక్కడికి మనం సమాప్తి చేసినప్పుడు మంచిది రాజుగారు. అలాగే సార్, అలాగే. మీరు అదే ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికైనా? లేకపోతే సమాప్తి చేయండి సార్ మీరు, తర్వాత ఈ 2 పేరాలు.
ఇక్కడ ఈ పర్ఫెక్షన్ లో ఉన్న 3 స్థితుల గురించి వివరణ చెప్తున్నారు బాబా. మొట్టమొదట పర్ఫెక్ట్ వన్ అన్నారు, అంటే అక్మల్. అతను వీళ్ళ ముగ్గురులోనూ కూడా అక్మల్ గాని వీళ్ళ ముగ్గురు కూడా అక్మల్, ముకమ్మిల్, కామిల్, అక్మల్, ముకమ్మిల్, వీళ్ళ ముగ్గురు కూడా ఒకే స్థితిని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు అనుభవించే స్థితిలో మాత్రం ఎటువంటి తేడా లేదు. కానీ వాళ్ళు పోషించేటువంటి విధి నిర్వహణను అనుసరించి వాళ్ళలో తేడాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఉదాహరణకి బాబా చెప్తున్నారు, మరి కామిల్ అనేవాడు, అక్మల్ అనేవాడు, ముకమ్మల్ అనేవాడు వాళ్ళ తేడాలు చెప్తూ ఉన్నారు అన్నమాట. ఈ అక్మల్ అనేవాడు, ఈ కామిల్ అనేవాడు ఒక్కడిని తనంత వాడిగా చేయగలడు, ఒక్కడిని. అక్మల్ అనేటువంటి వాడు చాలా మందిని ఆ అనుభవాన్ని ఇవ్వగలడు. అయితే ముకమ్మిల్ అనేవాడికి అసలు నెంబర్తో సంబంధం లేదు, పరిమితి లేదు. కావాలంటే యావత్తు సృష్టికి తన రియలైజేషన్ని ఇచ్చేయగలడు. అంటే తను ఏ అనుభవాన్ని అయితే పొందుతున్నాడో ఆ అనుభవాన్ని వాళ్ళకి ఇచ్చేయగలడు. అంతేకాకుండా ఈ ముకమ్మిల్ అనేవాడు అంటే సద్గురువు, వాళ్ళ శరీర ఆకృతి తనలాగే కనిపించేలా, తనలాగే జీవించేలా, తను ఏ అనుభవాన్ని పొందుతున్నారో ఆ అనుభవం పొందేలా ఎంతమందికైనా కూడా ఇచ్చేయగలడు. అది చూడండి, ఎనీ నెంబర్ ఎంతమందికైనా ఇచ్చేయగలడు. అంటే తన భౌతిక శరీరంలాగే ఈ స్థూల ప్రపంచంలో నివసించుతూ మళ్ళీ ఇంకా ఏమన్నారు, సత్యం యొక్క అనుభవాన్ని కూడా, శాశ్వత సత్యం యొక్క అనుభవాన్ని కూడా ఇచ్చేయగలడు. అది కామిల్ ఒకడు, అక్మల్ అనేవాడు చాలా మంది, ముకమ్మిల్ అనేవాడు ఇక పరిమితి లేకుండా లెక్కలేనంత మందికి ఇచ్చేయగలడు. అది ఈ పేరాలో బాబా చెప్తున్నారండి. ఎస్ సార్, నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. లక్ష్మణ్, ఏమన్నా మేము ఇఫ్ ఇయర్ చెప్పండి, వి ఫీల్ మోర్ సెక్యూర్ వెన్ యు ఆర్ అరౌండ్. లేదు సార్, బాగుంది. ఓకే, ఇది కొంచెం ఎపియర్ అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ నాకైనా స్టోరీ పూర్వం విఠలాచార్య సినిమాలో పరకాయ ప్రవేశం అని మనం చదివేవాళ్ళు, అలా అనిపించింది. అంటే తనలాగే కనిపిస్తాడు అన్నమాట. ఒక స్టోరీ కూడా ఉంది రాజు గారు. ఒక సద్గురు ఉన్నాడు అనమాట, ఢిల్లీ అనుకుంటా అతను. ఢిల్లీ మనకి ఒక బాబా లార్డ్ మెహర్ లో ఉందన్నమాట స్టోరీ. సద్గురు భోజనాలు పెడదాం అనుకుంటాడు, గెస్ట్లు ఎవరో వస్తే అనుకుంటే. అతను వంటవాడు అయితే ఇంట్లో దినుసులే ఉండకపోతే అతను చాలా టెన్షన్ గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే సద్గురు ఆ యాక్షన్ కూడా చేయగలరు. సో ఒక సూఫీ సద్గురు అనమాట. అయితే ఆ వంటవాడు, మీరేం టెన్షన్ పడకండి, నేను అరేంజ్ చేస్తాను కదా అని చెప్పి మొత్తం అన్ని అరేంజ్ చేసి ఆ వచ్చిన గెస్ట్లందరికీ భోజనాలు పెట్టేస్తాడు. పెట్టగానే చాలా సంతోషపడిపోతాడు. నీకేం కావాలో అడుగు అని అడుగుతాడు అనమాట. ఏం కావాలంటే నాకేం వద్దు అని చెప్తాడు చాలా సార్లు. లేదు, నువ్వు అడుగు ఏం కావాలంటే, అయితే నన్ను మీలా చేసి అని అంటాడు. గదిలోకి తీసుకెళ్ళి రూమ్ లో 24 hours తర్వాత బయటకు వస్తారంట. సేమ్ ఇతను ఎలా ఉంటాడు యాజ్ ఇట్ ఈస్ గా అతను అలా చేసేస్తాడు, ఇంటర్నల్ గా యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ గా కూడా. కాకపోతే టైం అయిపోయింది. ఓకే, అది అంటే ఇప్పుడు దీనికి యాప్ట్ ఎగ్జాంపుల్ అది బాబా చెప్పిన స్టోరీ. అది ఓకే. జై బాబా. మీకు రిఫరెన్స్ రేపు ఇస్తాను. ఫుట్ నోట్ రేపు చెప్పుకుందాం, ఫుట్ నోట్ రేపు చదువుదాం. అలాగే జై బాబా. జై బాబా అండి అందరికీ. జై బాబా అండి అందరికీ. జై బాబా. జై బాబా.